ఇదే పల్వంచ వాగు అంటారు. ఇక్కడ అంటే అక్కడ ఆపేస్తారు రోడ్ల మీద. నిజంగా కుక్కలు చూడండి రోడ్ల మీద చాలా వేడిగా అయిపోయినాయి. సో గోప్రోలో ఛార్జింగ్ అయితే అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు లాస్ట్ వీడియో అయితే చూసే ఉంటారు. ఎట్లా మనం మోటో బ్లాగ్స్ కోసం అయితే సామాన్ తెప్పిస్తాం, అవి యాక్సెసరీస్ ఇట్లా కెమెరా ఇట్లా. బట్ ఎట్లా సెటప్ చేయాలా, బడ్జెట్ ఎంత అయిందని చెప్పేసి నేను లాస్ట్ వీడియో మాట్లాడినాం. కానీ రైడ్స్ అయితే ఏం చేయలేదు. మనం రీసెంట్గా స్టార్ట్ చేసినాం అన్నట్టు మోటో బ్లాగ్స్. మన ఛానల్లో ఏంటంటే బడ్జెట్లో మోటో బ్లాగ్స్ ఎట్లా చేయాలా, మీరు ఒకసారి కావాలంటే అది నా ఛానల్లో వీడియో నిన్న లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియో ఉంది. మీరు కావాలంటే అది మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి వీడియో. సో ఈరోజు అయితే ఫస్ట్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాము. లాస్ట్ టైం చేద్దాం అనుకున్నాం కానీ కొంచెం వర్షాల కారణంగా చేయలేము. ఈరోజు ఇక ఫస్ట్ బ్లాగ్ దేవుని దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, టెంపుల్ దగ్గరికి. సో ఇక్కడ దగ్గరలో చుక్కాపూర్ అని టెంపుల్ ఉంటుంది, అక్కడికైతే ప్లాన్ వేసుకున్నాం మేము. ఫ్రెండ్స్, మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు చేసే ఈ చిన్న సబ్స్క్రైబ్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. మాకు ఇంకా కొత్త వీడియోలు, మంచి వీడియోస్, మంచి కంటెంట్ మీకు ఇవ్వాలని ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది నాకు. మిగతా విషయాలు మనం రైడ్ చేసుకుంటూ మాట్లాడదాం. సో మనమైతే స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు వెదర్ అయితే చాలా బాగుంది. యాంగిల్ అయితే అడ్జస్ట్మెంట్ చేసిన, చూడాలి ఎట్లా వస్తుందో ఏంటనేది. సో ఇది ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలా. ఇది సిరిసిల్ల రోడ్ అన్నట్టు. లెఫ్ట్కి వెళ్తే కామారెడ్డి, రైట్ సైడ్కి వెళ్తే చుక్కాపూర్, అటు సైడ్ సిరిసిల్ల. సో ఇది మన ఫస్ట్ మోటో బ్లాగ్ ఫ్రెండ్స్. ఎవరన్నా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అట్లనే లైక్ కూడా కొట్టేసేయండి. సో ఇదైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు ఉగ్రవాయ్ అంటారు. ఇది వాయిస్ క్లారిటీ అయితే చూసుకోవచ్చు. మన విన్ నాయిస్ ఇట్లా వస్తే నేను తర్వాత అది ఒకటి దొరుకుతుంది డెడ్ క్యాట్ అని, అది తీసుకుంటా. ఎందుకంటే ఇదంతా బడ్జెట్లో తీసుకున్న హెల్మెట్ ఇవన్నీ కూడా. మధ్యలో వీడియో ఆగిపోయింది, సో అందుకే మళ్ళీ ఆపుకొని ఒకసారి చెక్ చేసుకున్నా. ఎందుకంటే అంత దూరం వెళ్ళినాక మళ్ళీ వీడియో రికార్డ్ కాలేదనుకో, అదో పెద్ద పంచాయతీ ఉంటుంది మనం. చూసుకోవచ్చు ఇదైతే ఈ సిరిసిల్ల రోడ్డు చాలా డేంజర్ అసలు ఇది చెప్పాలంటే. చాలా యాక్సిడెంట్ అయితే కేర్ఫుల్గా పోవాలా. ఇక్కడ నా సైడ్ కట్టిన ఈ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది చూడు, డబల్ బెడ్రూమ్. అది కొన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నా కానీ అవి అంతే ఉన్నాయి. దానికంటే ముందు కట్టిర్రు కొన్ని ఇళ్ళు, కానీ అవి ఇవ్వలే ఎవరికి, అవి కూలిపోయినాయి అందులోనే. కానీ ఇప్పటిదాకా కూడా మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ కడుతున్నారు. ఇవన్నీ ఇస్తారో ఇయ్యారో చూడాలి. ఈ రోడ్ అయితే చాలా డేంజర్ అసలు, చాలా యాక్సిడెంట్ అయినాయి ఇక్కడ. టూ మచ్గా కేర్ఫుల్గా వెళ్ళాలి ఇక్కడ నుంచి. అప్పట్లో చాలా ఈ నైట్లో వెళ్ళాలంటే చాలా కష్టం ఉంటుంది ఈ రోడ్లో అసలు చెప్పాలంటే. కొంచెం రోడ్ ఎక్స్టెండ్ చేస్తే బాగుండేది. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో యాక్సిడెంట్ అయింది ఆటో అతనికి. మన బడ్జెట్లో మోటో బ్లాగ్ చేద్దామని చాలామంది అనుకుంటారు. అన్న నేను పెద్ద బండి ఉంటేనే చేస్తాను అన్న, నాకు ఇట్లా కావాలి అట్లా కావాలి. ఈ రోజుల్లో చిన్న ఫోన్లతో చేయొచ్చు, కానీ కొంచెం వీడియో క్లారిటీ కూడా ఇంపార్టెంట్ కదా. సో మంచి కంటెంట్ క్లారిటీగా ఇద్దామని చెప్పేసి నేను ఈ గోప్రో ఇది తీసుకోవడం జరిగింది. అందుకే క్వాలిటీగా కొంచెం వీడియో ఫుటేజ్ కూడా బాగుంటుంది మీకు. మొబైల్తో తీయరాదా అని అంటే తీయొచ్చు, కానీ మొబైల్తో కొంచెం మన దగ్గర అంత అది మొబైల్లో క్లారిటీ అంత మంచిగా లేదు. సో అందుకని చెప్పేసి ఇక తీసుకునే ఏదో గోప్రో తీసుకుంటే బాగుంటుంది కదా. ఇట్లా మోటో బ్లాగ్ చేయాలని అనుకున్నా కదా, సో అందుకే ఇది తీసుకున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, బడ్జెట్ ఎంత అయింది, ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను చెప్తాను. వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇది భవానీపేట్. ఈ అల్లమెల్లిగడ్డ ఎందుకు కానీ పొద్దున్న లేవగానే అల్లారం కంటే దారుణంగా తగ్గుతారు వీడైతే. అల్లమెల్లిగడ్డ అని మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు కదా ఇట్లాంటి సిచ్యువేషన్. ఘోరం అసలు.
మా గల్లీలో అయితే వాడు అక్కడనే పెట్టుకొని నిలబడతాడు అల్లమెల్లిగడ్డ అని. అది పొద్దున్న చెప్పగానే అల్లారం కంటే దారుణంగా ఉంటుంది. ఆఫ్ చేయరాదు, ఏం చేయరాదు. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. చేసుకోండి ఫ్రెండ్స్. బాగా వేడవుతుంది, చూడడానికి కూలే ఉంది కానీ వెదరు. హెల్మెట్ వేసుకుంటే బాగా వేడవుతుంది సార్ లోపల. సో ఇదైతే పల్వాన్ చరణం చూసుకోవచ్చు మీరు. ఈ రోడ్ల మీద కుక్కలు చాలా డేంజర్ అసలు. మనం బాగానే వెళ్తాం కానీ సడన్గా ఉరికొచ్చేసేది. మళ్ళీ దరిద్రం ఏంటంటే ఆ దెబ్బలు మనకే తగ్గుతాయి, వాటికి ఏం కాదు. కాబట్టి చూసుకొని నడపండి కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు. ఆ కుక్కలు ఉంటే కొద్దిగా స్లో అయిపోండి, ఎందుకైనా మంచిది. మిడిల్లోకి వచ్చేసినాయి అనుకోండి కథం. ఈ పల్వంచ అండ్ ఈ పల్వంచ మరి రెండు దగ్గరనే ఉంటాయి అసలు. సో ఇదే పల్వంచ మరి. ఇది దాటినాక ఒక వాగు వస్తుంది. రైట్ సైడ్కి వెళ్తే బీబీపేట్ దోమకొండ కూడా వెళ్ళొచ్చు. బీబీపేట్ దగ్గర నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఆవిడ వెనకాల కూర్చొని మంచిగా పాటలు పాడుకుంటూ కూర్చున్నాడు. ఇదే పల్వంచ వాగు అంటారు. ఫస్ట్ అయితే అక్కడ నుంచి ఉంటారు రోడ్, ఆ తర్వాత అక్కడ క్లోజ్ చేసి ఇటు నుంచి చేశారు. ఎందుకంటే బ్రిడ్జ్ కట్టేశారు. వర్షం బాగా పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ అనేవి ఆ రోడ్ మీదకి వెళ్తాయి అన్నట్టు, ఆ వాటి మీద నుంచి. సో అది బ్లాక్ చేసేసారు. తర్వాత ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నారు. సో మీరు చూడొచ్చు, ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు యాక్చువల్గా, కానీ మేము అటు నుంచి వెళ్దాం. చుక్కపూర్ ఫోన్పే లాగా చాయ్పేనంట, చాయ్పే. సో ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసినాము. యాక్చువల్గా ఇది చుక్కపూర్ అన్నారు, దీన్ని చింతల్ అంటారు. ఈ స్టాప్ని ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళాలా, దీన్ని చింతల్ అంటారు. చుక్కపూర్ అంటే కొంచెం ముందు ఉంటుంది. సో ఇదే చింతల్. ఇక్కడ నుంచి మనం ఇక్కడ కమాన్ కనిపిస్తుంది. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే టెంపుల్కి అయితే రోడ్ అన్నట్టు ఇది. సో ఇక్కడ టెంకాయలు ఇక్కడ అమ్ముతున్నారు, మీరు చూసుకోవచ్చు. బస్కి వస్తే మాత్రం అక్కడ కమాన్ దగ్గర ఆటో వస్తుంటాయి అవైలబుల్. ఎండాకాలంలో వచ్చినాం మేము. ఇక్కడ నుంచి అక్కడ దాకా నడిచేసరికి నడుచుకుంటూ వెళ్ళాం. ఆ రోజు చుక్కలు కనిపిస్తున్నాయి మాకైతే. ఇప్పుడంటే గ్రీన్ ఉంది, కానీ అప్పుడైతే మొత్తం ఎండిపోయినట్టుండే. మన వాళ్ళు కామారెడ్డి నుంచి, నిజామాబాద్ నుంచి ఎంతమంది చూస్తున్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఎంతమంది చూస్తున్నారు కామారెడ్డి వాళ్ళు. నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి కింద. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చేసినాం మనం ఆల్మోస్ట్ టెంపుల్కి. ఇది ముందు కంటే ఇప్పుడు చాలా అప్డేట్ చేశారు. ముందైతే ఇంకా కొంచెం వేరేలాగా ఉండేది అంతా. అక్కడ చాలా అప్డేట్ చేశారు. ఇక్కడ షట్టర్స్ ఇవన్నీ కూడా. సో ఇదన్నమాట. పబ్లిక్ అయితే ఎక్కువ లేరు. ఫ్రెండ్స్ మీద అలా చూసుకోవచ్చు, లోపల తాబేళ్ళు కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే వాటర్ కిందకు ఉండే, కానీ ఇప్పుడు బాగానే ఉన్నాయి పైదాకా. ఇది టెంపుల్. సో ఫ్రెండ్స్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను ఇంటికి. సో అసలు పబ్లిక్ వెళ్ళేది తెలుసా, మంచిగా ఎంత అంటే అంత పీస్ఫుల్గా ఉంది లోపల. మంచిగా అక్కడే కాసేపు కూర్చొని స్టార్ట్ అవుతున్నా. వెదర్ కూడా కొంచెం చల్లగా అయిపోయింది, మళ్ళీ వర్షం పడేటట్టుంది, అందుకని స్టార్ట్ అయిపోతాను. ఆల్మోస్ట్ చాలాసేపు అయింది నేను వచ్చి కూడా ఇక్కడికి. సో అనుకోకుండా ఈరోజు అయితే దర్శనం సెట్ అయిపోయింది. కొంచెం విండ్ నాయిస్ అయితే వస్తుంది. నేను ఇందాక వీడియో చెక్ చేశాను, కొంచెం నాయిస్ అయితే వస్తుంది. అది నెక్స్ట్ వీడియోలో మేబీ నేను సెట్ చేస్తాను. అది డెడ్ క్యాట్ తెప్పిస్తాను నేను. కొంచెం ఈ వీడియోకి అడ్జస్ట్ చేసుకోండి.
అన్న ఫోన్ మాట్లాడుకుంటే డ్రైవింగ్ చేస్తున్నారు పెద్దన్న. ఏం చెప్తారు చెప్పండి ఇక. సో ఫైనల్గా మెయిన్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకుంటే మార్చారెడ్డి అటు సైడ్ వెళ్తాం. మార్చారెడ్డి, సిరిసిల్ల, వేములవాడ సైడ్ అన్నట్టు. ఓకే, అసలు మంకీస్ దారుణంగా అయిపోయినాయి. ఏదంటే ఆడ మా ఇంటి దగ్గరనైతే ఘోరం అసలు. చెట్లకు కాయలు ఉంచాయి, జామ చెట్లు ఉన్నాయి. ఆ జామకాయలు ఉంచాయి, ఏముంచాయి మొత్తం ఇష్టం ఉన్నట్టు తెంపేసాయండి. వెదర్ చూడడానికి అయితే కూల్గానే ఉంది, కానీ వేడైతే ఘోరంగా అవుతుంది. సో వెదర్ అయితే మస్తు కూల్ ఉంది. ఒక ఛాయ్ అయితే తాగుదాం. ఇందాక చూసినాం చూడండి, ఫోన్పే లెక్క ఛాయ్ పే ఉంది కదా. సో మేమైతే ఇక్కడ ఛాయ్ తాగడానికి అయితే వచ్చేసినాం. ఫోన్పే అంట, ఛాయ్ పే. చల్లో, సో ఛాయ్ అయితే వచ్చేసింది, తాగేసి స్టార్ట్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, టీ అయితే తాగేసినాం, స్టార్ట్ అవుతున్నాం. లేట్ అయిపోతుంది ఇప్పటికీ చాలా. ఏడ కూర్చున్నా కానీ టైం అక్కడికి వెళ్ళిపోతుంది చాలా. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ పల్వంచ వాగు అదే ఇందాక చూపిస్తాం కదా, ఈ వ్యూ అయితే చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఎరువులు వేస్తున్నట్టు. సో వాటర్ అయితే ఎక్కువ లేవు, మీరు చూసుకోవచ్చు. ఇటు కూడా కుక్కలు చూడండి రోడ్ల మీద చాలా వేడిగా అయిపోయినాయి. వీడియోస్ని మీరు రెగ్యులర్గా మిస్ అవ్వకుండా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. జనరల్గా మోటో బ్లాగింగ్ చేద్దామని చాలామందికి ఉంటుంది, కానీ బడ్జెట్ సెట్ కాక నాతో అవుతుందా, ఇవన్నీ కావాలా, మంచి కొనాలా, పెద్ద బండి ఉండాలా, అన్నీ అట్లా ఏం లేదు. నార్మల్గా ఇప్పుడు నేను తీసుకున్న అట్లా ఇప్పుడు చాలా అదొకటే కాస్ట్లీది. మినిమం దాంతో స్టార్ట్ చేయండి, ఎందుకు పెద్ద తీసుకున్నారు చెప్పండి. ఇప్పుడు ఛానల్ మానిటైజ్ అయినాక ఆ తర్వాత కొనుక్కోండి ఏమన్నా అవసరం అయితే. ఏం కాదు, ఇట్లా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకోరు, ఎవరైనా ఏమని అనుకోని బ్రో. వాళ్ళు అనుకుంటే మనకేం వస్తుంది చెప్పండి. అనుకునేటోడు మనం ఏం చేసినా అనుకుంటారు, మనం ఏం చేయకుండా అనుకుంటారు. ఎవ్వరు ఏమనుకోరు. ఫస్ట్ థింగ్ మన పని మనం చేసుకోవాలి అంతే. స్టార్ట్ చేయాలంటే రేపు ఎల్లుండి ఎల్లుండి స్టార్ట్ చేస్తామని అట్లా పెట్టుకోవద్దు. స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేసేయాలంతే. సో గోప్రోలో ఛార్జింగ్ అయితే అయిపోయింది. నేను బ్యాటరీ అయితే చేంజ్ చేసుకుంటా ఒక 2 minutes ఇక్కడ ఆగా. సో ఫ్రెండ్స్, బ్యాటరీ అయితే చేంజ్ చేసేసాను. స్టార్ట్ అయిపోతాం మనం ఇక్కడ నుంచి. గోప్రోది నిజంగా బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ ఉండదు అసలు. నార్మల్గా ఇప్పుడు మీరు ఒకవేళ కొత్తది తీసుకోవాలనుకుంటే యాక్షన్ కెమెరా, నాకు తెలిసి యాక్షన్ ప్రో అది ఉన్నది కదా ఇంకొకటి, అది తీసుకోండి. ఈ గోప్రో కంటే చాలా బెటర్ అది చెప్పాలంటే. నా దగ్గర ఆల్రెడీ గోప్రో ఉంది కాబట్టి నేను మిగతా యాక్సెసరీస్ అది తీసుకున్నా. నేను ముందే తీసుకున్నాను నాకు కొంచెం. దానికి గోప్రో తీసుకుంటే దీనికి మైక్ అడాప్టర్ పెట్టాలా, ఇవన్నీ పంచాయతీ ఉంటాయి వీటికి. ఈ ఓలియన్స్ ఇది కేసు కొనాలా దాని మీద. ఓహోహో, అది తీసుకుంటే యాక్షన్ ప్రో తీసుకుంటే ఏంటంటే మంచి బెనిఫిట్స్. అందులో ఇవన్నీ అవసరం లేదు. డీజే ఇది యాక్షన్ ప్రో ఉంది కదా, అది తీసుకోండి. దాంతో ఏంటంటే ఈ కేసు ఇవన్నీ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. డీజే ఇది ఒకవేళ తీసుకుంటే మీరు దానికి వైర్లెస్ మైక్స్ ఉంటాయి కదా, ఆ మైక్స్ డైరెక్ట్ వైర్లెస్ కనెక్ట్ చేసుకోవచ్చు మనం యాక్షన్ ప్రోకి. ఆ కెమెరా కనెక్ట్ చేసేసుకోవచ్చు. మనం వర్షంలో కూడా బ్లాక్ చేస్తే కూడా అది వాటర్ ప్రూఫ్ ఉంటుంది అన్నట్టు. ఇక వాన పడినా ఏం పడినా ఇక వాటర్ ప్రూఫ్ కెమెరా లెక్క అన్నట్టు. అదే ఇప్పుడు ఈ గోప్రోకి మనం అడాప్టర్ కోసం సైడ్ది క్యాప్ తీసేస్తాం కదా, క్యాప్ తీసేస్తే ఏంటంటే ఇప్పుడు అది వర్షం పడ్డా ఏమైనా వర్షం వెదర్ ఏమైనా చేంజ్ అయిందంటే అది తీసి లోపల పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ దీంతోనైతే. మళ్ళీ ఈ బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం అదే బెటర్ ఉంటుంది నాకు తెలిసి. అండ్ నైట్ వ్యూ కూడా అదే బెటర్ ఉంటుంది. మీరు ఒకవేళ కొత్తగా ఇంకా ఏది కెమెరా కొనలేదు అంటే ఖచ్చితంగా అదే తీసుకోండి. నా సజెషన్ అయితే అదే. ఇది తీసుకొని అనవసరంగా బాధపడే కంటే ఇది మళ్ళీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇవి. ఇంకోటి ఏంటంటే దీని ఆపరేటింగ్ కూడా కొంచెం స్లోగానే ఉంటుంది అనుకోండి దాంతో పోలిస్తే. మీరు అది తీసుకున్నారంటే దానికి ఇవన్నీ ఉండవు అసలు. అంత వైరింగ్ సెటప్ కూడా ఉండదు.
దానికి ఇంకా మీరు పోర్ట్రేట్లో కూడా షూట్ చేసుకోవచ్చు అక్కడ. మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి ఇంకా అందులో. సో అదే తీసుకోండి. కొంచెం బడ్జెట్ అటు ఇటు ఎక్కువ తక్కువ అయినా కానీ కొంచెం అదే తీసుకొని ట్రై చేయండి. నా సజెషన్ అయితే అది. డీజే తీసుకోండి, బెటర్ ఉంటుంది మీకు ఇవన్నీ పెట్టుకోకుండా. అసలు అండ్ బడ్జెట్ లేకపోతే కొంచెం బడ్జెట్లో వెళ్ళడానికి చూడండి. ఒక కెమెరా మాత్రం మంచిగా తీసుకోండి. ఓ ఎక్కడంటే అక్కడ ఆపేస్తారు రోడ్ల మీద నిజంగా. పెద్ద రోడ్లు ఇవ్వాలి. అక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించేది అది కట్టం మైసమ్మ టెంపుల్. అది ఇక్కడ వెదర్ అయితే చాలా కూల్ ఉంది. అసలు వ్యూ కూడా బాగుంది. సో ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది, కింగ్స్ అని కన్వెన్షన్. లాస్ట్ టైం మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ది మ్యారేజ్ అయింది అక్కడ. సో అంతే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే బ్లాగ్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.